హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అప్పుడు ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలా ఏది చేసుకున్నా కూడా అందులోకి సూపర్ టేస్టీగా ఉండే పల్లీ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. మనకి బయట హోటల్లో తిన్న చట్నీ కంటే కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఇలా గనక తయారు చేసుకుని చూడండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1 కప్పు దాకా పల్లీలను వేసుకోవాలండి. కారానికి తగినట్టుగా ఇక్కడ నేను ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చి కొద్దిగా కారం ఎక్కువగా ఉంటాయి కాబట్టి 5 నుంచి 6 తీసుకున్నాను. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పల్లీల్ని, పచ్చిమిర్చిని చక్కగా వేయించుకోవాలండి. ఇవిలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఒక చిన్న ముక్క చింతపండును కూడా వేసుకుని ఇంకొకసారి బాగా వేయించుకోవాలి. పల్లీల్ని చేసుకున్నప్పుడు పచ్చడి కోసం ఇలా ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటే పల్లీల టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత వాటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుని చల్లారి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో పోపు వేసుకోవడం కోసం ముందుగా 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ దాకా ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక 2 నుంచి 3 ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలండి. పచ్చడి కోసం వేసే పోపులో ఆవాలు, జీలకర్ర ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పోపు వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీల్ని ఇలా ఒక మిక్సీ జార్లోకి తీసుకుని అందులోకి ఒక అరకప్పు దాకా ఇలా పుట్నాల పప్పును వేసుకోవాలండి. తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకుని వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా పచ్చడిని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పోపుని పచ్చడిలో వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలండి. మనం ఎప్పుడైనా సరే టిఫిన్స్లోకి చేసుకునే పచ్చడిలో పల్లీలు ఎంతైతే తీసుకుంటామో దానికి సగం పుట్నాల పప్పును కూడా వేసుకుంటే మనకి పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్క పల్లీలతోనే కాకుండా పల్లీలు, పుట్నాలు రెండూ కలిపి చేసుకుంటే పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలా గనక మీరు కూడా పల్లీ పచ్చడి ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్ చేయడం ఇష్టం లేకపోయినా సరే పచ్చడి కోసమైనా తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.